ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మన ఎదురుగా శ్రీ విష్ణు గారు ఉన్నారు, నారా రోహిత్ గారు ఉన్నారు, జేడి చక్రవర్తి గారు ఉన్నారు. హలో 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 ఎవ్రీవన్. రియలీ సారీ, చాలా ఫోమో అవుతుంది అక్కడ ఉండాల్సింది, బట్ రియలీ మిస్సింగ్ దిస్ అవుట్. చాలా యూనిక్ సిచ్యువేషన్ ఏమో ఇది, బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. మ్యామ్, మీ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి నాకు. సారీ తరుణ్, చూడండి ఇప్పుడు. Now I can see that. Yeah, perfect. ఓకే తరుణ్, అంటే నేను చాలా హ్యాండిల్ చేశాను కానీ ఇలా హ్యాండిల్ చేయడం నాకు ఎప్పుడు తెలియదు. జేడి గారు వాంట్స్ టు ఆస్క్ సంథింగ్. యా తరుణ్. Oh damn. Sir, hi sir. హాయ్ తరుణ్. తరుణ్, ఇక్కడ ఏంటంటే సుమా చాలా ఇంటెలిజెంట్. ఫ్లిప్ చేస్తే మేము కనిపించి మళ్ళీ మేము ఫోకస్ ఉంటాం అని కావాలని ఆ కెమెరా పక్కనే పెట్టుకుని ఉంచింది. సో ఐ థింక్ సుమా ఇక్కడ ఫ్లిప్ చేస్తే మేము కనిపిస్తాం. మీరు అటు కనిపిస్తే మళ్ళీ నేను పాడాల్సి వస్తుంది. వారేవా ఏమి ఫేసు. కాదు, యాక్చువల్లీ తరుణ్ ఉండగానే నాకు ఒక కోరిక తీర్చాలి. మాది కామెడీ ఫిల్మ్, అది కామెడీ అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు జీవన్ వచ్చి పాట పాడాలి. ఎస్ తరుణ్, మీరు అక్కడ లైన్ లో ఉండాలి ప్లీజ్. జీవన్ ఒక పాట పాడుతున్నారు, పాట పాడి తీరాలి. తరుణ్, ఎస్ తరుణ్, either you should regret for జీవన్ or we'll all regret. జీవన్ ప్లీజ్ కమ్, ఒక మంచి పాట చెప్తా. కమ్ దాదా జీవన్, కమ్ జీవన్. తరుణ్ ఉండగానే పాడాలి నువ్వు. మంచి పాటను పాడు చేయకండి మ్యామ్. మంచి ప్రోగ్రామ్ ఇది. కాదు, ఇది మంచి ప్రోగ్రామ్ అని తెలియడానికి తను పాడితే బెటర్. తరుణ్, మీరు ఎక్కువ దగ్గరగా వినడం కోసమని మీ ముక్కు దగ్గర పెడుతున్నారు ఫోన్, కొంచెం దూరం పెట్టండి. మ్యామ్ ఇది కాదు, నేను మ్యామ్ హలో. యా చెప్పండి. ఏదా జీవన్. మ్యామ్, నేను గాయపడ్డ సింహం మ్యామ్, భయపడ్డ సింహం చేయకండి. మీరు ఇక్కడ లేరని మేము బాధపడ్డ సింహాలం అయ్యాము. ఒక్క నిమిషం ఉండండి, జీవన్ పాడతాడు. జీవన్ పాడు. దా సెంటర్లోకి రా జీవన్. యా పాడు. పాటలు ఏ పాట పాడాలి? నువ్వు ఏది పాడినా చదివినట్టే ఉంటుంది, పాడుద్దా. ఇగో తరుణ్ ఉన్నాడు నీ ముందు, తరుణ్ ఉన్నాడు, నీకు ఇంకేం కావాలి? థైలాండ్లో ఉన్నాడు, ఇక్కడెక్కడ లేదు కాదు, చెప్పు, లైవ్లో ఉన్నాడు. చిన్నప్పుడు అంటే పాటలు రావు, నవ్వద్దు. ఈ ప్రోగ్రామ్కి రానందుకు. ఒకప్పుడు నువ్వు చిన్నప్పుడే ఉంది అయితే. చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఎంఎంటీఎస్లో ఒక పాట ఉండేది. తరుణ్ భాయ్, మీ ఇష్టమైన పాట పాడుతున్నా. ఈ రోజు నుంచి అది ఇష్టం లేకుండా పోద్ది, పాడండి. మీ ఇష్టం పోయేటట్టుంది. పర్దేశీ పర్దేశీ జనా నహీ. ఆ పాట పాడు. నేను తరుణ్ గట్టిగా పట్టుకొని ఉన్నా. ఒకటి మాత్రం నిజం, ట్రైన్ లో పాడే పాటే పాడుతున్నాడు. అది ఎప్పుడో చిన్నప్పుడు. దాదా అంతే, అదొక్క అంతే. మన ఇద్దరం కలిసి వీ కెన్ డూ ఇట్. రెడీ, 1 2 3 స్టార్ట్. परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के, अरे 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 मुझे छोड़ के. ఏదో పెంచుకుల్లో పాడుంటావు కదా ఇది. సుమా ఒకే పాటలో 2 ట్యూన్స్ ఇచ్చాడు, మధ్యలో యూఆర్ డిస్టర్బింగ్ హిమ్. పాడు. ఇదిగో ఈ ఒక్క పాట పాడితే జేడీ గారు మనల్ని వదిలేస్తారు. వారేవా ఏం ఫేస్ పాడేస్తాం. వారేవా ఏమి ఫేసు, అంతేనా? కొత్త ట్యూన్ ఏదో బాగుంది. రెడీ, 1 2 3. పాడు బాగుంది. వారేవా ఏమి ఫేసు. తరుణ్ పాడవా? తరుణ్ పాడవా? అక్కడ అది పర్దేశీ పర్దేశీ జానా నహి అని పాడే వరకే అందరు పీక్ ఉంటారు అక్కడ. నువ్వు ఏం పాడుతున్నావు అసలు? చూడు, ఇందులో తరుణ్ చెవు కనిపిస్తుంది. తరుణ్ భాయ్ చెవు దగ్గర పెట్టుకు పెట్టినాడు తరుణ్, ఏం మిస్ అవుతాను అని. వారేవా మొదలెట్టు, త్వరగా ఫినిష్ చేస్తే నెక్స్ట్ సెగ్మెంట్. రెడీ, స్టార్ట్. 1 2 3. వారేవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసు. ఎక్కడ దొరికాడండి బాబు? ఎక్కడ దొరికాడండి బాబు? జీవన్, ఇప్పటికైనా సుమా, ఇప్పటికైనా నమ్ముతారుగా అందరూ ఇది కామెడీ సినిమా? ఎస్, ఇది కామెడీ సినిమా. యా, థ్యాంక్ యూ. తరుణ్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? తరుణ్ భాయ్ చియర్స్. అక్కడ టైం ఎంత అయింది? 3 hours డిఫరెన్స్. టైంతో జీవన్ సంబంధం లేదు. 10 o'clock. అది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. చియర్స్ అన్న, బాయ్.
రైట్ సైడ్లో వాళ్ళ అమ్మ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ తరుణ్, విషింగ్ యూ సూపర్ సక్సెస్. May 1st థియేటర్స్లో కలుద్దాం. వస్తున్నారా May 1st? Thank you so much, ma'am. Really looking forward. I'm very excited. Kashyap, Pawan, Kashyap, Pawan, entire team, Banu sir, Kalyan sir, JD sir, Faria, Mansa, everyone. Let's kill it on May 1st. ఎస్ అన్న శ్రీ విష్ణు అన్న నారా రోహిత్ అన్న ఉన్నారు. అతను సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్తూ లైన్లో వస్తున్నాడు. విష్ణు దగ్గరకు వచ్చాడు, ఆపావు నువ్వు. నన్ను కంప్లీట్ చేయని చిచ్చు పెట్టకు జీవన్. నేనేం పెట్టా? I'll be watching everything. I'm really excited. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా జాగ్రత్తగా నేను మీ అమ్మగారికి అప్పచెప్తున్నా. తీసుకెళ్ళండి అమ్మా, బాబుని ఇంటికి తీసుకెళ్ళి. ఆ ఫోను పవన్ది. వద్దంట. ఓకే. థ్యాంక్ యూ అండి. పవన్ సారీ మీద. జీవన్ గారు మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అది మర్యాదగా చెప్పెళ్ళండి. ఎవరది? ఓకే జీవన్, శత్రువులు ఎక్కడో లేరు. తను పాడింది నేచర్ కూడా వెనక్కి అలా ఇస్తూ ఉంది. సంథింగ్ ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటావు కదా. అందరికీ నమస్కారం అండి. అందరిలో నేను ఉన్నాను. మీరు గుండెల్లో ఉన్నారు. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రొడ్యూసర్స్కి అండ్ ఫ్యాన్స్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలండి. శ్రీ విష్ణు అన్న అండ్ రోహిత్ అన్న నమస్తే. అంతే. సరే, May 1st గాయపడ్డ సింహము రిలీజ్ అవుతుందండి. నేను ఇందులో ఒక అదే మంచి పాత్ర చేయడం జరిగింది. చాలా బాగా నవ్వుకుంటారని ఆశిస్తున్నాను. అంతే. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ భాయ్ నమస్తే. సైలెంట్గా ఉన్నావు కానీ సారీ టైం కాలేదు కదా. ఓకే రైట్ అండి, ఏమనుకోవద్దు. నేను May 1st తర్వాత మాట్లాడతా. చాలా టెన్షన్లో ఉన్నా. అంటే నేను కూడా మానసలాగా చేతిలో కాపీ కొట్టి చెప్పే అంత ధైర్యం లేదు. ఆమె మొత్తం చేతి మీద రాసుకుంది. నాకేమో చేతి మీద తెలుగు రాదు. నాకు ఇంగ్లీష్లో రాసుకోవాల్సింది, అంటే హిందీలో రాసుకోవాల్సింది. మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారులే ఇక్కడ. పద. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. కాదు, ఒక్క నిమిషం, చిన్న రిక్వెస్ట్. ఎలా అయితే అందరికి హలో చెప్పావో మళ్ళీ బాయ్ కూడా అందరికీ అలాగే చెప్పాలి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ముఖ్య అతిథులకి, ప్రొడ్యూసర్స్కి, ఫ్యాన్స్కి, శ్రీ విష్ణు గారికి, నారా రోహిత్ గారికి అండ్ ఫరియా అండ్ మానస, కశ్యప్, సందీప్ భాయ్, సుమక్క బాయ్, థ్యాంక్ యూ సో మచ్. చలో నేను వస్తున్నా కిందకి.